కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు గారు ఏదైతే చెప్పారో అవన్నీ చేసుకుంటూ వెళ్తున్నారంటారా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు ఆగండి నేను వస్తాను మొత్తం అందరి బట్టలు ఒప్పదీసి నిలబెడతా అంటున్నాడు. ఏంటి మీరేమనుకుంటున్నారు సామాన్యుడిగా? ఏమండి, ఆ ప్రభుత్వం అంతా దుర్మార్గమే చేసింది. ఉమ్. లేబర్ను కొట్టింది, ఉమ్. ఓయ్ సావు నూకింది, ఉమ్. అన్నీ చేశాడు. అవును. ఆ? ఆ. ఈయన వచ్చాడు, ఉమ్. ఇస్తానంటున్నాడు, ఉమ్. ఒక్కోటి చేస్తున్నాడు ఈయన. అవును. ఒకసారి లేదు కదా డబ్బు. అవును. ముందు రాజధాని ఎవరు పోలవరం చూడాలి కదా. అవును. నీకు పింఛన్ ఇస్తున్నాడు కదా అవును. నెల నెల, ప్రతి ఒక్కళ్ళకి జీతం ఇచ్చేస్తున్నాడు ఆ ఫస్ట్ తారీఖుకి. అవును. ఇంకా ఎంతకాడికి ఇంకేం చేయాలండి? అంటే నువ్వు చేయలేనప్పుడు నువ్వు హామీలు ఇచ్చావు, సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నావు, అసలు ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి అన్నావు, ఇవన్నీ నువ్వు చేయలా. ఈ రోజున వీళ్ళు వచ్చి 8 నెలలే అవుతుంది, కొద్ది సమయం ఇద్దాం టైం ఇద్దాం అనేది లేకుండా అసలు మీ వల్ల కాని హామీలు ఇచ్చి జనాల్ని మోసం చేసి గెలిచారని ఏంటంటే ఏమండి, ఈయన హామీ ఇచ్చింది కరెక్టే కాదంటలా. ముందు ఈ ప్రస్తుతాన్ని ఇస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లే ఇచ్చారంటే నువ్వు బటన్ నొక్కాను నేను డబ్బులు ఇచ్చానన్నా కూడా 11 సీట్లు ఎందుకు ఇచ్చారంటావు బాబాయ్? నీ చేత పరిపాలన చేత కాక ప్రతి వాడిని దెబ్బ వేసావు. అవును. ఇప్పుడు నేను నిన్ను 100 సార్లు ఎడితే ఎట్టదండి? అంతేగా? ఆ? అంతే. దీని రాజకీయం అవుతే విమర్శించుకో. ఆడవాళ్ళని కూడా, ఆడవాళ్ళని నీ కూడా. అమ్మని నీ చెల్లిని మళ్ళీ మీ అమ్మాయి వాళ్ళ కోర్టుకెళ్ళింది. అవును కదా. చివరికి నీ చెల్లి తల్లిని కూడా నువ్వు సంతోష పెట్టలేకపోతే ఇంకా నేను రాష్ట్రంలో ఉన్న అమ్మలక్కలందరినీ నేను చూస్తానంటే ఏంటి ఎడ చెప్తారమ్మా? నమ్మరు, ఎవడు నమ్మడు. ఆ. ఈ సూపర్ సిక్స్ కొన్ని ఒకటికి ఇస్తాడండి, దశలుగా. ఇప్పుడు అంటే ఇవ్వలేడు, చేస్తాడు. నమ్మకం ఉందా బాబాయ్? చేస్తాడు. మరి నేనే వస్తాను 5 ఏళ్ల తర్వాత బట్టలు మాటలండి, పదవలేక ఏడుపో ఇప్పుడు ఇవుడు కాడే లోపలి. అది అరే నువ్వు ఎవరండి సర్దలా వీళ్ళందరూ కలిసి నిన్ను తిట్టమనంటే ఎలా? నువ్వు ప్రోత్సహించకూడదు కదా. బట్టలు చేస్తావా? పోలీసోడే మగోళ్ళు ఉన్నారు, లేడీస్ ఉన్నారు. బట్టలు తీసి ఎక్కడి నుంచో పెడతావు నువ్వు? తప్పు కదా. అనుకోండి, చూడండి, సామాన్యుడు నేను అన్నాను అనుకోండి, ఎంపడే తీసుకెళ్ళి లోపల ఆయన ఎందుకు వెళ్ళిపోతున్నావు? నువ్వు ఎందుకు వెళ్ళిపోతున్నావు? ఇంట్లో ఆడవాళ్ళని కూడా తిట్టాడని చెప్పి ఈ రోజు పోసాని కృష్ణమురళి జైల్లో ఉన్నాడు. అలాగే పార్టీ కార్యాలయం తగలబెట్టాడని చెప్పి వంశీ జైల్లో ఉన్నాడు. వీళ్ళని న్యాయంగా అరెస్ట్ చేస్తున్నా కూడా ఇదంతా కక్ష రాజకీయం అంటున్నారు. న్యాయంగా చేస్తున్నారండి, అన్ని స్కూపులు ఉంటేనే చేస్తున్నారు వీళ్ళు. ఈయనకిలాగా తీసుకెళ్లి అక్కడ ముట్టికాయలు తింటా. ఆడు చేసిన తప్పండి. అసలు చంద్రబాబు నాయుడుని ఆ రోజున ఎప్పుడైతే అరెస్ట్ చేశాడో వాళ్ళ కొన్ని ఆధారాలు చూపించలేకపోయావు. ఆయన 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 14 సంవత్సరాలు ప్రతిపక్షం, 14 సంవత్సరాలు ఆయన పరిపాలించాడు ఉమ్మడి రాష్ట్రాన్ని. ఈ రాష్ట్రాన్ని ఇడిపోయే పరిపాలించాడు. ఇవన్నీ తీసుకొచ్చాడు కాబట్టి మరి 30 ఏళ్ళు నేనే సీఎం అన్న వ్యక్తి ఆయన అంతే అంతే. ఆయన గొయ్యి ఆయన తీసుకోపోతే ఎవడు చెప్తాడండి? ఎవడికేం పని? చివరిగా బాబాయ్, ఇప్పుడు ఈ రోజున మళ్ళీ 5 ఏళ్ళు ఆగండి నేనేదో వచ్చేస్తాను పొడి చేస్తాను ఇంకా నమ్మే పరిస్థితిలో లేరండి, లేరు. మామూలుగా ఆ రోజు ఎందుకు వాడిపోయాడో ఇవాళ కాడికి అర్థం కావట్ల. బుర్ర మనం తప్పు చేశాం, ఈ తప్పు నేను సరిదిద్దుకోవాలా, ప్రజల దగ్గరికి వెళ్ళాలా, ప్రజలతో మాట్లాడాలా, ఇది లేదు. బట్టలు తీయటం, నుంచోబెడతాం, కూర్చోబెడతాం. 4-5 వదిలేడండి. ఈ 4-5 మటార్. పోసాన్ గారు ఏం చేశాడు? ఆయన తీసుకెళ్లి లోపలేస్తే సత్తలు చెప్పాడని చెప్తున్నాడు. నేను చిన్న పిల్లగాడువా ఏమండి? నీకు 70 సంవత్సరాలు దగ్గర 60 సంవత్సరాలు వచ్చినాయి, నువ్వు అన్నం తిన్నావుగా, అది తప్పు కదా. అరే